టైం డేట్ చెప్పండి, నేనే వస్తాను. అభివృద్ధి ఏముందని, మెట్రో రైలు తీసుకొచ్చారా లేదంటే ఏం అభివృద్ధి చేశారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. టైము డేటు ఇవన్నీ ఆమె తిరుగుతుందిగా, అధ్యక్షురాలుగా తిరుగుతుంది కాబట్టి ఆమెనే అడిగి కనుక్కోమనండి. ప్రతి మనిషిని అడిగితే వాళ్ళే చెప్తారు ఏం అభివృద్ధి జరిగిందని. ఇక్కడ ఇవాళ జరిగే అభివృద్ధి కంటికి కనపడుతుంది, ప్రతి ఒక్కరికి కనపడుతుంది. ఆమె చెబుతున్నా కానీ ఇలా అధ్యక్షురాలు పదవికి ఇచ్చిండ్రు కాబట్టి ఏదో ఒకటి అనాలి, ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి ఆమె అంటుంది అంతే తప్ప ఇక్కడ అభివృద్ధి జరిగింది ప్రజలకే తెలుసుద్ది. ఆమెకేం తెలిసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది కదండి. ఇక్కడ అభివృద్ధి ఆయనకేం తెలుస్తుంది, ఆమెకేం తెలుస్తుంది? అమ్మఒడి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఆసరా ఇస్తున్నాడు, ఇంకే వేరే అన్ని చేసుకొని వస్తున్నాడు కదా. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అన్ని వేస్తున్నాడు. ఆమెకేం తెలుసు? వాళ్ళ మాట వీళ్ళ మాటని వాళ్ళని ఇబ్బంది పెట్టింది కానీ జగన్మోహన్ రెడ్డిని. ఆమెకు డిపాజిట్లు కావాలి, ఆమె కూడా గెలవదు ఇక్కడ. ఆమెకేం ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు? ఆమె సీట్ ఆమె గెలుచుకోలేకపోతుంది. జగన్ రెడ్డి అభివృద్ధి ఏం చేయలేదు అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. జగన్ రెడ్డి అంత స్థాయికి ఆమెకు పెతకలేదు, ఆయనకు మాట్లాడే అంత ఇది కూడా లేదు. అమ్మా ఇలాగే కేఎల్ పాల్ గారు చాలా మంది అన్నారమ్మా, ఏమని చేస్తారు టైం చెప్పండి, అక్కడికి వస్తాం ఇక్కడికి వస్తాం అని చెప్పేసి. ఏం లేదు, జనాలు నేను మేరేవాడుగా చేయడానికి ఇతను చేసి చెప్పాను నచ్చట్ల వీళ్ళకి. అంతకుముందు బూడి కంపెనీల దగ్గరికి వెళ్ళి నుంచునే వాళ్ళం, సార్ మాకు ఇవన్నీ కావాలా సాయంత్రం రా చూద్దాం అనేవాళ్ళు. మా లాంటి మధ్యవర్గాలకు పనులు కానిచ్చేవాళ్ళు కాదు. ఒకప్పుడు పింఛన్ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ పింఛన్ తీసుకుంటే కాదు పింఛన్ ఇచ్చే మనిషి ఉండేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళాడు? మీటింగ్కి వెళ్ళాడు అనేవాళ్ళు. ఇవాళ ఇంటింటికి పెన్షన్ తీసుకొచ్చి తెల్లాదనం కూడా పింఛన్ ఇస్తున్నారు. అలాంటిది కావాలా? ఇవాళ పడికాపులు కాడికి చెట్ల కింద ఉండి వాటర్ బాటిల్ ఎంతమంది మనుషులు చచ్చిపోయారు అది చెప్పమానండి. ఇదే టీడీపీ గవర్నమెంట్ అని చెప్పమానండి. ఇవాళ ప్రతి ఓడికి ఇంటింటికి అన్ని పథకాలు వస్తున్నాయి. అమ్మాయి ఇతనే సరైన చేయనీయట్లేదు కదా అమ్మా. జగన్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలంటే వద్దని చెప్పారు టీడీపీ గవర్నమెంట్. అంటే పవన్ కళ్యాణ్ కొడుకు ఇంగ్లీష్ చదవచ్చు, చంద్రబాబు నాయుడు మనవడు ఇంగ్లీష్ చదవచ్చు, అంటే లేని వాళ్ళు ఇంగ్లీష్ చదవద్దా? అంటే ఊజూర్ అలాగా బానిస చేయమంటామేంటి? పూర్వకాలంలో బానిస బతుకుండేది కదా, కండవ వేసుకుని చెప్పులు చేసి అలా ఉండాలా? ఇంగ్లీష్ ఎందుకమ్మా? ఇప్పుడు తెలుగు ఎందుకు మర్చిపోతారు? ఇప్పుడు హిందీ మాట్లాడుతున్నా, మరాఠీ మాట్లాడుతున్నాడుగా, వాళ్ళ భాష మర్చిపోలేదుగా, వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నారుగా. ఇక్కడ జగన్ ఏం చేశారు? జగన్ రెడ్డి ఏం చేశాడు? ఇక్కడ ఆంధ్రాకి వచ్చి చూడమని ఏం జరిగిందో ఏంటనేది ఆమెకు తెలుస్తుంది. ఏడో నేను తెలంగాణలో కూర్చున్నాను మరి అన్నది, మరి నేను తెలంగాణ బిడ్డ అన్నది మరి ఆంధ్రాలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత అభివృద్ధి జరిగింది, ఎంతమందికి. చెప్పండి, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఆయన అన్నది వ్యాఖ్యలు చేస్తుంది షర్మిల. ఆయన అన్నది తప్పులేదు. అసలు అంత ఇది ఎక్కడ ఉంది షర్మిల గారికి? ఆయన అడిగే హక్కు. అభివృద్ధి బాగానే జరుగుతుంది. ప్రాజెక్టులు కానీ సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి 4-5 పథకాలు అభివృద్ధి అవుతుంది. ప్రాజెక్టు కూడా పూర్తి అవుతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు అది వాళ్ళు ఆ షర్మిల ఎందుకు చెబుతుందంటే సోనియా గాంధీ అట్లా చెప్పమని ఉంటుంది. సోనియా గాంధీ గారు ఆ రకంగా మాట్లాడి అధ్యక్షురాలు చేసింది కూడా వాళ్ళ అన్నగారి పేరు మీదుగా అబద్ధాలు చెప్పేటట్టు చెప్పమని చెప్పి ఉంటుంది. ఆ రకంగా చేస్తాం. తెలుసా షర్మిల గారికి కూడా తెలుసు ఆ విషయము, ఈ అభివృద్ధి అని తెలుసు. ఈ మొత్తము కంప్లీట్గా పూర్తిగా అన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు ఒక్కొక్క ఇంటికి 4-5 పథకాలు వర్తిస్తున్నాయి. ఆమె చెప్పినట్టు చేస్తుంది. సోనియా గాంధీ చెప్పినట్టుగా పదవి కోసము అట్లా నువ్వమ్మ నీ పదవులు ఇస్తున్నావు, అధ్యక్షురాలు చేస్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు చేస్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవాలి చెప్పేసి ఉంటుంది. ఆ రకంగా మాట్లాడుతాం. ఆమెకు తెలుసు అప్పుడు ఉన్నప్పుడు బాగా ఇద్దరు అన్న చెల్లెలు ఉన్నప్పుడు బాగా అప్పుడు వాళ్ళ నాన్న చేసిన ఇది అన్నీ తెలుసు. కావాలి ఆమె ఉసి కలుపుతుంది. ఇట తెలుగుదేశం కావచ్చు, ఇది బావలు సో ఈ జనసేన కానీ వీళ్ళందరూ ఉసి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఉసి కలిపి ఇట్లా చేసుకొస్తున్నారు వీళ్ళు ఆ పార్టీ మీదకి, వైఎస్ఆర్ పార్టీ మీదకి. కసి అంటే ఈయన పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు బాగా డెవలప్మెంట్ అవుతున్నాడు. మంచిగా అందరికీ అందుతున్నాయి. కుల మత పార్టీలు అతీతంగా అందరికీ పథకాలు అందుతున్నాయి కదా. కసి వాళ్ళకు రేపు మనం రామే ఎన్ని వాళ్ళ పథకాలు ఉంటుంది. అందుకని బురద జల్లటానికి ఈ అమరావతిలో కూడా స్థలాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. 56,000 మందికి ఇస్తే పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్టే తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఇక్కడున్న ఈ ఎమ్మెల్యేలు కొంతమంది కావాలని
ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తున్నదనే ఉద్దేశంతో చెడు ఉద్దేశంతో పట్టారా ఇల్లు కట్టనీయకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏం అభివృద్ధి చేసిందో చూపించండి, నేను వస్తాను, టైము డేటు చెప్పండి అని. రమ్మనండి చూపిస్తాము. ఏం అభివృద్ధి చేసేటను 9 నవరత్నాల పథకం ఒక్కటి బీరిపోకుండా అన్ని అందరూ ఇస్తున్నారు. చక్కగా పింఛన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు, బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఆసుపత్రులు చక్కగా ఎంత బంగారులా చూస్తున్నారు. ఆసుపత్రికి వెళ్తే స్కూళ్ళు బాగున్నాయి, పిల్లలు చదువుకున్నారు చక్కగా. అసలు ఎంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆమె శర్మిల గారు అసలు మానవత్వం అంటే తండ్రిని రిలయన్స్ వాళ్ళను చంద్రబాబు నాయుడు వీళ్ళే కదా పాత్ర చంపిందంటూ. మరి ఆ చంపిన దాంట్లోకి మళ్ళీ అక్కడ అటు వెళ్ళిందంటే ఏమన్నా మానవత్వం ఉందా? ఏ టైంకి రమ్మంటారు, ఎక్కడికి రమ్మంటారు, ఎప్పుడు రమ్మంటారు, మీరు చేసిన అభివృద్ధి నాకు చూపించగలుగుతారా? మెట్రోలు ఏవి, పోలవరం డ్యామ్ ఏది? మెట్రోలు డ్యాములు ఇప్పుడు అవుతాయా? ఇప్పుడు జనాలని కొంతమంది 1,20,000 మంది ఉద్యోగాలు ఇచ్చి ఒక్కొక్క కులానికి ఒక ఆర్థికంగా ఉండే ఇబ్బంది పడే కులాలందరికీ కూడా ఒక చేతినిచ్చి ఇదివరకు బ్యాంకులకి వెళ్ళాల్సి వస్తే తిరిగి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వెళ్ళిపోయి గ్రూపుల ప్రకారం వెళ్ళి తెచ్చుకుంటున్నారు. వాళ్ళ అవసరాలు సరిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అనటానికి అర్హత లేదు. శర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళంగానే జగన్ రెడ్డి అని వ్యాఖ్యలు కూడా అట్లా మాట్లాడకూడదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు ఇలా చేశారని అనొచ్చు, కానీ జగన్ రెడ్డి ఇవన్నీ ఎందుకు ఎవరు వాళ్ళు వేరే వాళ్ళు అన్నట్టు అనకూడదు. అంటే మన రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్లోనే జాయిన్ అవుతుంది, పిసిసి పదవిని చేపట్టిందా? ఏ విధంగా చూడొచ్చు సార్? విడదీసిన అంటే కారణాలు ఉన్నాయి కాబట్టి విడదీశారు. అయితే అవి విడదీయక ముందు అభివృద్ధి ఏడుంది? కలిసి ఉన్నప్పుడు అసలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకునేది ఎవరు? అంత హైదరాబాద్ వెళ్ళి అక్కడ సంపాదించుకోవటం, అక్కడ అభివృద్ధి చేసి వచ్చి ఇక్కడేమో అసలు పేదవాడు చదువుకోవడానికి విద్య కూడా అందనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చేశారు. ఇతర రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి అన్ని భాషలు నేర్చుకుని బతుకుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేదల్లో ఒక తెలుగు తప్ప ఇంకో భాష రాదు, ఇంగ్లీషు రాదు. మరి అది ఇప్పుడు మెల్లిగా ఇంగ్లీష్ పెడుతున్నారా? కొంత స్కూల్ పిల్లలకు కానీ ఒక చేయూతనీయటం కానీ ఇవన్నీ మనిషి జీవితం నడవటానికి అభివృద్ధికే కదా. అంటే చేయట్లేదు అనకూడదు. గారు తెలంగాణలో పోటీ విరమించుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినారు. ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి వచ్చారు అమ్మగారు. ఇక్కడ వచ్చి రాగానే పదవి వెళ్ళంగానే అడిగేశారు కదా జగన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారు అని అడిగి. అట్లా అనకూడదు. ముఖ్యమంత్రి గారు ఎలా చేయండి, ఎలా చేయాలి, ఎలా చేయలేదు మీరు ఇంకా అని అనొచ్చు. కానీ ఏం చేశారని అంటే కనపడతలా. అన్ని కులాలకి డబ్బులు ఇచ్చాడు. అంటే ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు పనులు చేయరు, సోమరులు అంటే సోమరు ఎందుకు అవుతాడు? పేదవాడు కష్టపడేవాడు ఎప్పుడు కష్టపడతానే ఉంటాడు. కొంత ఆర్థికంగా ఇచ్చిన డబ్బులు సొమ్ము ఏదో చిన్న కార్యక్రమాలు కానీ పెళ్ళిళ్ళు కానీ వీటికి ఉపయోగించుకుంటారు. మరీ దరిద్రం స్థితిలో లేకోకుండా కొంత జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు. మనకి 6 లక్షల కోట్ల అప్పు ఉంది, జగన్ రెడ్డి చేశారు. 6 లక్షల కోట్ల అప్పుని ఎలా తీరుస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ మంచిగా చేస్తారు. ఇంతకుముందు ఏం చేశారు ఏంటి? ఇంతకుముందు ఏం చేశారు? ఇంతకుముందు ఉన్నది ఏం చేశారు? ఇప్పుడు వచ్చి అందరూ నేను చేస్తాను అంటున్నారు. ఆ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి. వీళ్ళు నేర్చుకుని నేను చేస్తానని చెయ్యాలి. అది వీళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా చేసే రకాలు కాదు. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం చేస్తున్నాళ్ళకి అందరికీ కళ్ళు తెరిచి నేను చేస్తా నువ్వేం చేసావు ఇంతకుముందు? గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలా వ్యాఖ్యలు చేశారు సార్. అందుకని ఆయన ఉన్నప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేశారు కాబట్టి కళ్ళు తెరిచారు. ఇప్పుడు ఆయన జగన్ గారిని చూసి నేర్చుకోవాలి. ముందు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు క్షేమంగా ఉంటేనే మన రాష్ట్రం మంచిగా ఉంటుంది. పేదలు కానీ అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవడంతో ఒక సంతోషం ఎక్కడ ఉంటుంది?